నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బీవీఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. చాలామందికి విదేశీ ప్రయాణము, విదేశాల్లో చదువులు, విదేశాల్లో ఉద్యోగాలు ఇవన్నీ కూడా జీవితంలో ఒక కలగా, ఒక మంచి నిర్ణయాత్మకమైన మైలురాయిగా ఉంటాయి. అనంటే ఇది ఒక స్పెషల్ అచీవ్మెంట్. ఇది అందుకుంటే మన లైఫ్ మారిపోతుంది అనుకున్నట్టుగా ఉంటుంది. నిజమే మరి. ఎందుకనంటే $1కి 80 రూపాయలు. అక్కడ ₹1 సంపాదిస్తే ఇక్కడ ₹80 సంపాదించినట్టు లెక్క. అక్కడ ఒక 10,000 సంపాదిస్తే, ₹1,00,000 సంపాదిస్తే ఇక్కడ ₹1,00,00,000 సంపాదించినట్టు లెక్క దాదాపుగా. సో ఈ రకంగా మల్టిపుల్ టైమ్స్ అని అంటే 80 రెట్లు ఖర్చులకు ఒక 50%, 30% పోయినా కూడా 50% ఇక్కడ రూపాయికి ₹50 ఎక్స్ట్రా సంపాదన ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కాకపోతే సాధ్యాసాధ్యాలకు వేదిక్ మహావాస్తు ఎటువంటి ఉపయోగాలు చెప్తుంది అని అంటే, ఎటువంటి ఇక్కడ రెమెడీస్ మనం చేసుకుంటే విదేశీయానము అనేది మనకు ఫాస్ట్గా అవుతుంది. ఎస్పెషల్లీ యుఎస్, యూకే, ఎక్కడైతే పౌండ్స్, తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దుబాయ్ కానీ ఎక్కడైనా ఏవైతే హెవీగా పేమెంట్స్ ఉంటాయో ఆ కంట్రీస్ అన్నిటికీ వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. సో అలాంటి వాటికి మనకు వేదిక మహావాస్తు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి మనం చూసుకున్నట్లయితే, దిక్కులు ప్రధానంగా మనకు వేదిక మహావాస్తు ఇచ్చే పంచభూతాలకు సంబంధించిన చూసుకుంటే ఉత్తరము, తూర్పు, ఆగ్నేయము, నైరుతి, పడమర. సో ఇక్కడ ఈ విదేశీ యానానికి ఉపయోగపడే ప్రధానమైనటువంటిది ఏంటంటే గ్లోబ్. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, ఇది గ్లోబ్ అన్నట్టు. ఇది అందరికీ తెలిసి ఉంటుంది, చిన్నప్పుడు అందరూ చూసే ఉంటారు. ఏం సూచిస్తుంది ఈ గ్లోబ్ అనేది? గ్లోబ్ అనేది గుండ్రటి ఆకారంలో ఒక బాల్ ఉన్నటువంటిది ఉంటుంది. దాని మీద ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము దాని మీద అక్షాంశం, రేఖాంశం అని అంటే లాటిట్యూడ్స్తో అది ఫిక్స్ అయి ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటుందో ఉంటుంది. ప్లస్ అది మీరు గమనించారు కదా, ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికైతే ఇది భూమి ఆకారంలో ఉండి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మన టేబుల్స్ మీద, ఆఫీస్లో ఉన్నటువంటి టేబుల్స్ మీద పెట్టుకోవడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో మీ పిల్లలు ఇంట్లో ఏ దిక్కుకు మనకు పెట్టుకున్నట్లయితే ఇది వాస్తుకు ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉపయోగపడి పిల్లలను విదేశీ యానానికి లేదా విదేశాల్లో చదువుల కోసము, ఉద్యోగాల కోసము వాళ్ళ మార్గాన్ని సుగమం చేస్తుంది, ఈజీ చేస్తుంది అనేది మనం చూసినట్లయితే, ప్రధానంగా తూర్పు వైపు మనము ఈ జోన్ ఏదైతే చెప్పుకుంటాం కదా, ఈస్ట్, తూర్పు వైపుకు మనము ఇది గ్లోబ్ అనేది మనం ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏమిస్తుంది మనకు తూర్పు అనేది చూస్తే? నెట్వర్కింగ్. మీ ఇంట్లో ఉన్న మనుషులను, మీ ఇంట్లో ఉన్న పిల్లలను ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళని మిగతా ప్రపంచంతో కలుపుతుంది. ఆ ప్రపంచం ఎక్కడ ఉంటుంది? ఈ గ్లోబ్లో ఉంటుంది. సో ఈ మిగతా ప్రపంచంతో మిమ్మల్ని కనెక్ట్ చేసే దిశ తూర్పు. తూర్పుకు అధిపతి ఎవరు? సూర్యుడు. కాబట్టి అక్కడ మనము ప్లేస్ చేసుకోవడం, అంటే ఈ ఏరియాలో మనము గ్లోబ్ ప్లేస్ చేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. రెండవది దిశ వచ్చేసి అట్రాక్షన్ జోన్ అన్నట్టు. ఏంటి అట్రాక్షన్ జోన్ అనేది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్, దీన్ని స్పెషల్ జోన్గా చెప్తాం. ఈ జోన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలని అంటే మీకు ప్రధానంగా ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఈ నార్త్ వెస్ట్లో మనకు సైటు, మీ ప్లాట్ యొక్క సైటు పెరగడం కానీ తగ్గవు కానీ దోషాలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో పిల్లలు బానిసలు అవుతారు. దేనికి? అది మందుకు కావచ్చు, డ్రగ్స్కి కావచ్చు, లేదా ఇతర ఏ రకమైన వ్యసనాలకు బానిస అవుతారు, అంటే దానికి అట్రాక్ట్ అవుతారు. సో అలాంటి దిశ ఇది. సో అక్కడ మనం ఏం పెడతాము? ఏదైతే అట్రాక్షన్ చేసే జోన్ ఉందో, సెన్స్ క్రియేట్ చేస్తుందో ఆ జోన్లో మనం గ్లోబ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో నార్త్ వెస్ట్లో మీరు గ్లోబ్ పెట్టినట్లయితే, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం అండి. వాయువ్యంలో మనకు ఉత్తర వాయువ్యము, తర్వాత పడమర వాయువ్యం రెండు ఉంటాయి. నార్త్ వెస్ట్. ఈ నార్త్ వెస్ట్లో మనం పెట్టుకున్నట్లయితే సెన్చువాలిటీ జోన్లో ఇంట్లో మీరు డిగ్రీస్ చూసుకొని మార్క్ చేసుకొని ఆ జోన్లో మీరు గ్లోబ్ను పెట్టుకున్నట్లయితే, డైలీ దాన్ని చూస్తూ మేనిఫెస్టేషన్స్, మెడిటేషన్ చేసినట్లయితే డెఫినెట్గా ఫారిన్కు వెళ్ళాలనే కోరిక, అలాగే అక్కడ ఉద్యోగం చేయాలనే కోరిక 100% నెరవేరుతుంది. దాంతోపాటు చాలామంది ఫారిన్ టూర్ చేయాలనుకుంటారు. వీళ్ళేంటి, ఉద్యోగం ఉంటుంది, సంపాదన ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకు ప్రపంచాన్ని తిరిగి రావాలి అని అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ 2 ప్లేస్లలో పెట్టినట్లయితే వీలైనంత త్వరలో వాళ్ళు విదేశీయానం చేయవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక చిన్నది మీకు చెప్తాను. అభిషేక్కర్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. అబ్బాయికి ప్రపంచం అంతా తిరగాలనేది, కానీ తన డబ్బుతో కాదు,
వేరే వాళ్ళ డబ్బుతో తిరగాలి. సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ అబ్బాయి యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ కొన్ని మార్కెట్ మీద, కొన్ని స్టార్టప్స్ మీద, అన్నిటి మీద వీడియోస్ చేస్తాడు. ఈ అబ్బాయి ఏంటంటే సొంత ఛానల్ కంటే వేరే వాళ్ళ ఛానల్కి ఎక్కువ ఇంటర్వ్యూస్కి వెళ్తాడు. ఏ వీడియో చేసినా, ఎక్కడ అబ్బాయి వీడియో చేసినా ఆ టాపిక్ ఎలా ఉంటుందని అంటే అన్ని కోట్లల్లో, 100 కోట్లు, 10 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, కోటాను కోట్లు. కాబట్టి ఎవరి మీద చేసినా సాదా సీదా మనుషుల మీద వీడియో చేయడం, అంత మిలియనీర్స్, బిలియనీర్స్. సో ఆ రకంగా ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అందరు ఛానల్స్ పిలవడం, కొన్ని కంపెనీస్ ఈ అబ్బాయి ఏమనుకున్నాడు, నాకు డబ్బులు లేకుండా నేను ప్రపంచయానం చేయాలి. అటువంటి వాటిలోనే ఒక ఫ్రాంచైజీ ఆ అబ్బాయికి టచ్ అయింది. ఆ ఫ్రాంచైజీ వాళ్ళు ఈ అబ్బాయి యొక్క నాలెడ్జ్, టర్మ్స్, కండిషన్స్ నచ్చి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళ ఆఫీసెస్లు అన్నింటిలో ఆ సర్వీస్ వాడుకున్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. ఆ అబ్బాయి టేబుల్ మీద గ్లోవ్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనం దేన్నైతే ఎక్కువగా చూస్తూ ఉంటామో వాటి లక్షణాలు మనకు ఆపాదించబడతాయి. యద్భావం తద్భవతి మనకు భగవద్గీత చెప్తుంది. అంటే మీరు ఏమని భావిస్తారో అలా తయారవుతారు. కాబట్టి మీరు ఫారిన్ వెళ్ళాలి, చేయాలి అని అంటే ప్రపంచంలో ఏ మూలకు ఏ దేశం పోవాలో మీరు గ్లోబ్లో ఉంటుంది మొత్తం టోటల్గా. సో ఆ రకంగా ఈ రెమెడీని ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళు సొంత చదువు కోసం వెళ్తారు, కొంతమంది ఉద్యోగాల కోసం వెళ్తారు, నేను అన్నట్టు ఇందాక కొంతమంది టూర్ తిరగడానికి వెళ్తారు, ఇంకా వేరే పర్పస్ ఏదైనా కానీ ప్రమోషన్ల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ, తర్వాత కొన్ని విప్రో, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళలో ఏంటంటే వాళ్ళు పని చేస్తుంటారు, కానీ ఒక్కసారైనా ఫారిన్లో వాళ్ళు ఒక 1 year జాబ్ చేసి వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. అటువంటి వాళ్ళు కూడా వాటిని పెట్టుకోవచ్చు. మరి ఇంట్లో అయితే నేను చెప్పిన 2 దిశల్లో పెట్టుకోవచ్చు. మరి ఆఫీస్లో ఉన్నట్లయితే వాళ్ళది వర్కింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, వర్క్ టేబుల్ మీద. కానీ పాసిబిలిటీ ఉన్నంత వరకు వాళ్ళు తూర్పును చూస్తూ కూర్చునేలా మీరు సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకోండి. ఎవరిని చూస్తూ ఉండాలి? సూర్యుడిని చూస్తూ పని చేసుకోవాలి, ఎదురుగా గ్లోబ్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ మీరు పెట్టుకున్నట్లయితే త్వరలోనే విదేశీయాన సౌభాగ్యం మీకు కలుగుతుంది. దాని ద్వారా డబ్బు, సంపద మీకు చేకూరుతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డబ్బు గురించి, అదృష్టము, ఐశ్వర్యం, ఆరోగ్యము, వీటన్నిటి కూడా మన దగ్గరికి రావాలి అని అనుకునే వాళ్ళు, మనీ మ్యాగ్నెట్గా మారాలనుకునే వాళ్ళకి ఈ జియో వాస్తు తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనే దానికి నేను విజయవాడలో ఏప్రిల్ 13వ తారీఖు నేను విజయవాడలో హోటల్ ఐలాపురంలో క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్లో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసుకోండి. విజయవాడలో కలుద్దాం.